దేవుని బిడ్డలారా, విశ్వాసులు ఎప్పటికీ కలిసిమెలిసి ఉండలేరు. ఉన్నారంటే చాలా విచిత్రం. అది పరిశుద్ధాత్మ దేవుని కార్యమే తప్ప ఇంకొకటి కాదు. ఇప్పుడు సంఘమే ఉంది. ఇప్పుడు సంఘంలో సంఘం అనే కన్యకకు యేసుక్రీస్తు వారు భర్త. అలాగే ఇండివిజువల్గా బిలీవర్స్ కూడా ఆయనే భర్త కదా. పురుషులమందరం ఉన్నాం, మాకందరికి కూడా యేసే భర్త. ఒక్కొక్కరికి యేసే భర్త. పురుషులమైనా ఆడవాళ్ళైనా యేసుక్రీస్తుకు భార్య స్థానంలోనే ఉన్నారు. ఇక్కడ సవతి పోరు లాంటిది పుడుతుంది సంఘంలో. నా ప్రభువుకు అతని ఇష్టడయ్యాడు గనుక అతనికి బాగా పాడే వరం ఇచ్చా, ప్రసంగాలు చేసే వరం ఇచ్చా, రచనలు చేసే వరం ఇచ్చా, ఆత్మను సంపాదించే వరం ఇచ్చా. మరి నాకు ఇవ్వలేదు. అప్పుడు రెండు విధాలా కూడా ద్వేషం ఉత్పన్నమవుతుంది. ఎవరు సంపాదించలేని ఆత్మలు నేను సంపాదించాను, ఎవరు పాడలేని విధంగా నేను పాడగలుగుతున్నాను, దేవునికి స్తుతులు పాడగలుగుతున్నాను అనుకుని ఈ వరములు పొందినటువంటి విశ్వాసి గర్వించి ఇతరులను తృణీకరిస్తాడు. ఇది చాలా సంఘాల్లో జరుగుతుంది. దానికి ఏ సంఘము మినహాయింపు కాదు. అనేక చోట్ల అన్ని డినామినేషన్స్లో జరుగుతూనే ఉంటుంది. ఇలా భక్తి పరులు అనేక మంది సాటి విశ్వాసులను తృణీకరిస్తాను. వాడు నేనేదో పెద్ద గొప్ప కాళ్ళు ఎగరేసుకొని తిరుగుతాను, వేరే వాళ్ళని చూసి చూడకుండా వెళ్ళిపోతూ ఉంటాను. నేను చాలా ఇంపార్టెంట్ అండి, మా చర్చ్లో మా పాస్టర్ గారు అన్నిటికీ నా మీద డిపెండ్ అవుతాను అనుకుంటాను.